అమ్మా తల్లి వెళ్ళిపోయావా? నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా? నేనేమైపోవాలమ్మా? నేనెట్టా బతకాలి? నీ వల్లే కదమ్మా నేనింతవాణ్ణి అయ్యాను. నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, తల పగిలిపోతుంది, గుండె ఆగిపోతుందమ్మా, గుండె ఆగి. ఎవరండి మీ ఆవిడ గారు? ఏమన్నా పోయారా ఏంటి? మా ఆవిడ మూవీ మ్యాక్స్ లో మంచి మసాలా మూవీకి వెళ్ళిందిరా వేతావా. అమ్మరా మీ అమ్మ 3 సంవత్సరాల క్రితమే మంచాన పడి ములిగి చచ్చిపోయింది కదా సార్. అమ్మ అంటే ఆ అమ్మ కాదురా, అది ఉంటే ఎంత పోతే ఎంత. ఈ అమ్మ వల్లే కదరా BMW కారు, ఇల్లు, ₹1,00,00,000 పెట్టి కొడుకుని మెడిసిన్ లో చేర్పించి అపోలో కంటే అడ్వాన్స్డ్ హాస్పిటల్ కట్టించి ప్రజాసేవ చేస్తున్నాను రా. అంత చేసిన అమ్మంటే మీకెంతో ఇష్టం అన్నమాట. ఇష్టం కాదురా, ప్రాణం. అమ్మున్న చోటే స్వర్గం. అమ్మను ఎత్తుకునేవాణ్ణి, ఆడించేవాణ్ణి, లాలించేవాణ్ణి, ముద్దాడేవాణ్ణి. అదేంటండి, అదంతా అమ్మ కదా చేసేది? అదేరా ఈ అమ్మ గొప్పతనం. ఈ అమ్మ కోసం ప్రభుత్వ భూముల్ని అమ్మేశాను, పట్టాలు మార్చేశాను, పంచనామాల్ని తారుమారు చేశాను, అవినీతి అక్రమాలు చేశానురా. అమ్మా నీ పవర్ ఏంటో నీకు తెలీదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ నీ ఫ్యాన్సేనమ్మా. అంత ఫ్యాన్స్ ఉన్నామని మనం చూడాలిరా. అమ్మా నా జీవిత కాలంలో మళ్ళీ ఇంత సంపాదించగలనా అమ్మా? రేయ్, పెద్ద నోట్ల రద్దుతో పెద్ద మెదడు పగిలింది, చిన్న మెదడు చిట్లింది, పిచ్చెక్కి ఏడుస్తున్నాడు. ఇక్కడే ఉంటే మనకు కూడా పిచ్చెక్కుద్ది. పదరా పోదాం. ఇప్పుడు ఏం చేయాలి తల్లి? అమ్మా వచ్చేసావా? నన్ను కరుణించడానికి వచ్చావా? నీ కాళ్ళకి మొక్కుతా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా నన్ను కొట్టావా? కొట్టడం కాదురా, చంపేస్తా. జన్మనిచ్చిన తల్లి కంటే నీకు నేనెక్కువరా? అవునమ్మా. అమ్మ తర్వాతేరా ఎవరైనా ఏదైనా. అన్యాయంగా ఇప్పటిదాకా దోచుకుంది చాలేదురా? అదంతా నీ మీద ప్రేమతో చేశానమ్మా. ప్రేమతో కాదురా, దురాశ వ్యామోహంతో చేసావు, అందుకే అనుభవించావు. ఇక ముందు మీ ఆటలు సాగవు. మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ పాస్బుక్, ఆధార్ ద్వారాగానే జరగాలి. నేను మితంగా ఉంటేనే మనీ అవుతాను, అధికంగా ఉంటే ఎనిమిది అవుతాను. ఖబర్దార్. అమ్మా